హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. ఇవాటి జీకే క్వశ్చన్స్. హైదరాబాద్లో జరిగిన నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభకు ఎవరు అధ్యక్షత వహించారు? మహాలక్ష్మి దాండో కేశవ్ కర్వే. హైదరాబాద్లో విజ్ఞాన చంద్రిక మండలి ఎప్పుడు స్థాపించారు? 1906లో స్థాపించడం జరిగింది. కొండ వెంకట రంగారెడ్డి ఏ జిల్లాలో జన్మించడం జరిగింది? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ చూసుకున్నాం. మెదక్ జిల్లా, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్. ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. ప్రాచీనంద్ర నగర గ్రంథ రచయిత ఎవరు? మాడపాటి హనుమంతరావు. హైదరాబాద్ నగర పురపాలక సంఘం ప్రథమ మేయర్గా 1951 ఎవరు ఎన్నికయ్యారు? మాడపాటి హనుమంతరావు. నిజాం ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణ కోసం ఎవరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు? అరవమూదు అయ్యంగార్. సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహిళా సభకు ఎవరు అధ్యక్షత వహించారు? మాడపాటి మాణిక్యమ్మ. హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం ఎప్పుడు స్థాపించారు? 1901. రెండవది. 1904లో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషను నిలయం ఎక్కడ స్థాపించారు? హన్మకొండ. తెలంగాణ పత్రికను స్థాపించింది ఎవరు? బుక్కపట్నం రామానుజాచార్యులు. నిజాం రాష్ట్ర ఆంధ్రులు గ్రంథ రచయిత ఎవరు? మాడపాటి హనుమంతరావు. 1916లో హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు? వామన్ నాయక్. సెకండ్ వన్. 1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర సభకు ఎవరు అధ్యక్షత వహించారు? సురవరం ప్రతాపరెడ్డి. హైదరాబాద్ సంస్థానంలో 1952లో ఎవరి నాయకత్వంలో ప్రథమ ప్రజా ప్రభుత్వం ఏర్పడింది? బూర్గుల రామకృష్ణరావు. సెకండ్ వన్. కొండ వెంకట రామరెడ్డి ఎప్పుడు మరణించడం జరిగింది? 1970లో మరణించడం జరిగింది. 1931లో బూర్గుల రామకృష్ణరావు అధ్యక్షత తన రెండో ఆంధ్ర మహాసభ ఇక్కడ నిర్వహించడం జరిగింది. దేవరకొండ, నల్గొండ జిల్లా. తెలంగాణలో ఆంధ్ర మహాసభ స్థాపక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? మాడపాటి హనుమంతరావు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.